చేస్తున్నారు. ప్రజలే నా శక్తి, వారి సంక్షేమమే నా లక్ష్యం, భవిష్యత్ కోసం, భవిష్యత్ తరాల కోసం అన్ని విధాల అండగా ఉంటామంటున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ముందుగా నర్సరావుపేట స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలబడ అరవింద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లా మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నేత, మనందరూ కూడా ఎంతో ప్రేమించే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తానని చేసి శపథం చేయడం జరిగింది. ఆ రోజు 6 నెలల క్రితం శపథం చేసిన తర్వాత ఈ గ్రామానికి ముఖ్యమంత్రిగా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని చూడటానికి రావడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా హాజరైన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా శిరస్సు వంచి ప్రమాణం చేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి నెల ఒక జిల్లా పర్యటన పెట్టుకోవడం జరిగింది. మరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి అమలు చేయడానికి మన ప్రీతమ నేత ముఖ్యమంత్రిగా ప్రజల్లోకి రావడం జరిగింది. ఈ విధంగా ప్రజల్లోకి రావడం వల్ల ప్రభుత్వ అధికారులు యంత్రాంగం మొత్తం కూడా ప్రజల వద్దకు చేరుకొని వారికి ఏం కావాలో అవసరాలు అక్కడే తీర్చడానికి మేము రావడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రారంభించిన మన ప్రీతమ నేత, ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రజల మధ్యలోకి రావడం అనేది చాలా గొప్ప విశేషం. ఈ విధంగా రావడం వల్ల ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారు, మరి మంత్రులు ప్రజల్లోకి వెళ్తున్నారు, యంత్రాంగం ముందుకు వెళ్తుంది. ఈ విధంగా మీకు ఏ అవసరాలు ఉన్నా కానీ ఇవాళ ఎల్లమంద గ్రామం రావడం జరిగింది. ఎల్లమంద గ్రామం అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అదేవిధంగా ఉమ్మడి ప్రభుత్వంలో బీజేపీ, జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ఇవాళ ఎల్లమంద గ్రామం పర్యటన అయిన తర్వాత త్రికోటేశ్వర టెంపుల్కి వెళ్ళడం జరుగుద్ది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా మనల్ని కళ్ళగంటున్న రోపే అనే కార్యక్రమాన్ని, రోపే మనకి హామీ ఇవ్వడానికి నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి, గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడానికి, త్రాగునీరు, అదేవిధంగా 1,00,000 లీటర్ల ట్యాంక్ కట్టుకోవడానికి, అదేవిధంగా ఎల్లమంద గ్రామం నడిబోడ్లో ఉన్న వాగును కూడా సుందరీకరణ చేయడానికి కూడా టూరిజం స్పాట్గా ఎల్లమంద గ్రామం ఒకటి, అదేవిధంగా త్రికోటేశ్వర టెంపుల్, ఇవన్నీ కూడా దగ్గరుండి ఏర్పాటు చేయడానికి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పట్టుదల గల పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి మనమందరం కూడా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇవాళ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ మనమందరం కూడా ఈ విధంగా కూర్చోవడానికి కారణం మా అక్క చెల్లెళ్ళు, మహిళలు. ఇవాళ విజయానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ముందున్న మహిళలు మీరే. మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, ఆడబిడ్డల, అక్క చెల్లెళ్ళ ఆశీస్సులతోటి మన ప్రభుత్వం ఏర్పడింది. అందుకని సదా మీ అందరు కూడా కృతజ్ఞత ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇదంతా కూడా మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి మాటగా మీ అందరికి కూడా మన్నవి చేస్తూ, మరి కార్యక్రమానికి వచ్చేసిన మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు, అదేవిధంగా మరి ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు కానీ, చీఫ్ విప్ గారికి, ఎంపీ గారికి, అదేవిధంగా గ్రామ నాయకులందరూ కూడా మరొకసారి శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు వర్గాలందరూ కూడా మన పార్టీకి అండగా ఉన్నారు, అందరిని కూడా గౌరవంగా చూసే బాధ్యత ఉమ్మడి ప్రభుత్వం, ఉమ్మడి ప్రణాళిక ద్వారా తీసుకుంటామని చెప్పి ఈ వేదిక మీద మనవి చేస్తూ, కార్యక్రమానికి వచ్చేసిన ముందు వరుసలో ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడా శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నాను. అదేవిధంగా మీ కష్టం, మీకు జరిగిన నష్టం ఇవాళ మన ప్రభుత్వం ఏర్పడటానికి కారణం కాబట్టి ఈ విజయం మొత్తం కూడా మా అక్క చెల్లెలది అని చెప్పి ఇవాళ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ధన్యవాదాలండి. తర్వాత పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు